హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ వీకెండ్ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ లేవగానే అయితే వర్షాన్ని చూశాను నేను. నైట్ నుంచి పడుతుంది, 2 o'clock నుంచి పడుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా. చాలా రోజుల తర్వాత పడుతుంది. నాకు ఈ మూమెంట్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత వర్షం పడుతుంటే కూడా ఒక ఫాదర్ వాళ్ళిద్దరు పిల్లల్ని వర్షంలోనే ఆడిస్తున్నారు. నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది, హ్యాపీగా అనిపించింది అంటే, యూజువల్గా పిల్లల్ని వర్షం పడితే బయటకు వెళ్ళనివ్వము, ఎక్కడ పడిపోతారు ఎక్కడ పడిపోతారు అని తెగ భయపడిపోతూ ఉంటాం కదా. సో ఐ థింక్ హీ హ్యావ్ ద స్పిరిట్. మహా అంటే తడిస్తే ఏమొస్తుంది, జలుబు చేస్తుంది, లేకపోతే ఫీవర్ వస్తుంది, అంతే కదా, అదేం పెద్ద మ్యాటర్ కాదులే అని హీ ఈజ్ లెటింగ్ దేర్ చిల్డ్రన్ ప్లే అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు సడన్గా మా హెల్పర్ కూడా నేను రాలేను, ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పారు అనమాట. అండ్ ఆ రోజు రక్షాబంధన్ కూడా. సో ఢిల్లీలో రక్షాబంధన్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో లీవ్ అప్పుడప్పుడు మనం కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఓకే ఫైన్ అని చెప్పాను. సో ఆ రోజు సడన్గా ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చి కలుద్దాము అని చెప్తే ఓకేలే అని చెప్పేసినాము. సో ఈవినింగ్ వస్తారనమాట వాళ్ళు. ఎలాగో ఇంకా తను రాదని చెప్పింది, మొత్తం పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కిచెన్ ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసేసాను. ఈ మధ్య ఒక షార్ట్ పెట్టాను కదా, పూరి మటన్ కుర్మా చేశానని చెప్పేసి. సో ఫ్రైడే అనమాట నేను చేసింది అది. అయితే నేను ఒక్కసారి రీయూజ్ చేసిన ఆయిల్ అయితే మళ్ళీ నేను యూజ్ చెయ్యను. సో ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. నేను ఈ విషయం చెప్పానని నన్ను ఎవరు జడ్జ్ చేయకండి. ఒకటేసారికి పడేసేయాలా, లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు కదా, పడేయడం ఎందుకు అని చెప్పేసి. సో ఎవరిదైనా హెల్తే కదా, ఒకవేళ మనము హెల్పర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినా కూడా దట్ ఈస్ రీయూజ్డ్ ఆయిల్. ఎవరికి హెల్త్కి మంచిది కాదు కదా, సో వాళ్ళు కూడా తినకూడదు కాబట్టి నేను అలా ఎవరికి ఇవ్వను. అండ్ ఒక సెంటిమెంట్ కూడా ఉందన్నమాట, ఇంట్లో వాళ్ళు ఆయిల్స్ అలా ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పారు. సో అందుకని నేను ఎవరికి ఇవ్వను. అండ్ మీరు కూడా ఒక్కసారి యూస్ చేసుకోండి, పడేసేయండి. లేకపోతే మహా అంటే 2 సార్లు యూస్ చేసుకోండి తప్పితే మళ్ళీ అది పెట్టుకొని కూరల్లోకి వాటికి వీటికి వేసుకోవడము అంత హెల్తీ కాదు. సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి అండ్ ఆలూ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఫ్రైడే రోజు పూరి అండ్ మటన్ కర్రీ చేస్తున్నా. పిండి చాలా ఎక్కువ కలిపేశాను ఎందుకో, మరి ఇంకా పిండి ఎలాగో ఉంది కదా అని చెప్పేసి, ఎలాగో వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ బాగుందని. సో పూరి ఆలూ కర్రీ చేయమంటే ఇంకా చేస్తున్నా అనమాట. సో మీ ఇంట్లో మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు, కమెంట్స్ అయితే చేసి చెప్పేసేయండి. అండ్ మీలో ఎంతమందికి పూరి విత్ నాన్ వెజ్ కర్రీస్ ఇష్టమో, లేకపోతే పూరి విత్ ఇలా ఆలూ కర్రీస్ ఇష్టమో కూడా కమెంట్స్లో చెప్పండి. నాకైతే పూరి విత్ నాన్ వెజ్ కర్రీయే ఇష్టము, ఆలూకి ఏం పెద్ద ఫ్యాన్ ఏం కాదు నేను. అండ్ ఆలూ కర్రీ యూజువల్గా అందరు ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను నేను కూడా. సో నేను అంత రెసిపీ అయితే చూపించాను కదా మీకు, చాలా సింపుల్, ఈజీగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆలు కర్రీ ఇంకా ఒక 5 minutes మగ్గాలన్నమాట. సో ఆలోపు నేను కొంచెం కిచెన్ సర్దేసుకుంటున్నాను. చాలామంది, నేను ఇక్కడ 2 doors ఉన్నాయి కదా, ఒక చిన్న స్టోరేజ్ది, అది చాలామంది అడిగారు నన్ను. ఆన్లైన్లో అవైలబుల్ ఉంది, బట్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంది. నేనైతే ఇక్కడ ఢిల్లీలో మార్కెట్లో అయితే తీసుకున్నాను. అండ్ మార్నింగ్ ఎలాగో ఇల్లంతా హ్యాపీగా క్లీన్ చేసేసాను కాబట్టి అలా ఏదైనా ఒక ఫ్రెష్ స్మెల్ వస్తే చాలా ఇష్టం నాకు. అందుకని అట్లా ధూప్ అయితే పెట్టుకున్నాను. నార్మల్గా మంగళదీప్, సైకిల్ వీటి వస్తాయి కదా, అవే యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా ఎక్కువ దొరుకుతుంది, ఎందుకంటే పూజలకి వాటికి వీటికి చాలా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. రకరకాల ఫ్రాగ్రెన్స్లు దొరుకుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇది మా బ్రేక్ఫాస్ట్. మంచిగా వర్షం పడుతుంటే ఇంకా పూరి ఆలు కుర్మాతో అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంతకుముందు చాలా చెట్లు ఉండేవి నా దగ్గర, కానీ లాస్ట్ ఇయర్ మేము ఒక 3 months అయితే ఊరికి వెళ్ళిపోయి ఉన్నాము. సో అప్పుడు చెట్లన్నీ పోయాయి. ఆ తర్వాత నిజంగానే మనసు రాలేదు, ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి వాటిని తీసుకొచ్చి మళ్ళీ మేము ఎక్కడికైనా వెళ్ళి అవి పాడైపోయి బాగుండదు కదా. సో అందుకని ఇండోర్ ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాను. మెయింటెనెన్స్ తక్కువ అండ్ వీక్లీ వన్స్ వాటర్ వేస్తే చాలు ఇండోర్ ప్లాంట్స్కి. ఇల్లంతా ఫుల్ డస్ట్ అయిపోతుంది. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా డస్టింగ్ అయితే చేసుకోవాలి, టీవీ యూనిట్ ఇక్కడంతా కూడా. సో ఇంకా పాటలు అయితే వింటూ అలాగా క్లీన్ చేసుకుంటున్నా.
ఫేమస్ తెలుగు సాంగ్. ఓకే, అలెక్సా స్టాప్. అలెక్సా ప్లే చుట్టమల్లే. Chuttamalli from Devar Part 1 by Shilpa Rao from Spotify. Chuttamalli chuttestane tundari chupu. ఇంకా ఇంతకంటే ఎక్కువ మ్యూజిక్ పెట్టానంటే సాంగ్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి నాకు. సో అందుకని అక్కడితో కట్ చేసేసాను. మీలో ఎంతమందికి రీసెంట్గా రిలీజ్ అయిన కోయిల సాంగ్ ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. ఎన్నిసార్లు విన్నానో ఇప్పటికీ నేను రిలీజ్ అయిన దగ్గర నుంచి. సో ఇలాగైతే ఇల్లు ఇంకా ఆడుతూ పాడుతూ సర్దేశాను మొత్తానికి. హాల్ అయితే అయిపోయింది. సో ఇంకా బెడ్రూమ్స్ ఏం నేను చేయలేదు, నాకు ఇంకా ఓపిక అయిపోయింది. ఇల్లు మొత్తం ఇంకొకసారి ఊడ్చేసి కొన్ని సామాన్లు ఉన్నాయి నిన్నటివి, అంటే సాయంత్రం వచ్చింది నిన్న. సో ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ అయితే వాష్ చేసి ఇక్కడ పెట్టేసిన. ఇంకా వర్షం కూడా పడుతుంది, బయట ఎందుకు పెట్టడం అని లోపల పెట్టేసుకున్నాను. సో నా అవతారం చూసారు కదా, ఇల్లంతా క్లీన్గా ఉంటే మనం మాత్రం గలీజ్గా ఉంటాం అనమాట. సో ఇదంతా అయిపోయాక వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇప్పుడు క్లైమేట్ చూడండి ఎలా ఉంది కదా. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఏదో చూస్తే 6, 5:30, 6, 6:30 అలా కదా. ఇప్పుడు టైం అయితే 7:45 అవుతుంది. సో 7:45 అయినా 8 అయినా కూడా చీకటి పడదు అనమాట. చాలా ఎక్కువ, అంటే సమ్మర్స్లో ఇలాగా చాలా ఎక్కువ రోజు ఉంటుంది, పొద్దే పోదు అసలు. 8కి అవుతుంది అనమాట చీకటి. అంతవరకు ఇలానే ఉంటుంది, కొంచెము చీకటే అవ్వదు అసలు. మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది, ఇప్పుడే కొంచెం తగ్గింది. అందుకనే కింద ఎవ్వరు లేరు జనాలు. ఎవరో ఒకరిద్దరు తిరుగుతున్నారంటే, లేకపోతే యూజువల్గా ఈ టైంకి అందరూ వాకింగ్ చేస్తూ పిల్లలంతా ఫుల్గా ఆడుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తిన్నాం కదా. పూరి ఈజ్ లైక్ 2 తిన్నా 3 తిన్నా చాలా హెవీగా ఉంటుంది, ఇంకా ఆకలి వేయదు. అండ్ మేము 2 మీల్ డే తీసుకుంటున్నాము. 2 మీల్ డే ఎందుకని చాలామంది అడిగారు. నేను వాళ్ళకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో లాస్ట్ మ్యాంగో ఆఫ్ ద సీజన్ అనమాట. సో మహారాష్ట్ర మ్యాంగోస్ ఏమో తెలియదు, ఇంకా కొన్ని రకాలైతే మ్యాంగోస్ వస్తున్నాయి. సో వీకెండ్ కదా, ఏదో ఒక మూవీ చూస్తూ ఉంటాము. కాఫ్ మూవీ ఉందన్నమాట ప్రైమ్లో, మీరు చూడండి. ఒకవేళ హారర్ ఇట్లాంటివి కొంచెం ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టపడతారు. చాలా బాగుంది మూవీ అయితే. లంచ్ అయితే ఏం చేయలేదు. అండ్ 2 మీల్ డే ఒకటైతే, డిన్నర్ కూడా నేనేం పెద్దగా ప్రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే మీరు తమ్నైల్లో చూసినట్లుగా మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇంటికి, మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో లాస్ట్ వీడియోలో నేను ఒకరింటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించాను కదా. సో వాళ్ళే అనమాట ఇప్పుడు మన ఇంటికి వస్తుంది. షీ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నార్త్ ఇండియన్సే వాళ్ళు, అండ్ వెజిటేరియన్స్ కూడా, కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేం వాళ్ళ కోసము. యాక్చువల్గా ఈవినింగ్ మీట్ అవ్వాల్సిన ప్లాన్ ఉన్నింది, బట్ తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో తనని పడుకోబెట్టి వస్తాను, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి పడుకోబెట్టి ఇంకా 8కి అలా వచ్చిందనమాట. సో ఇంకా స్నాక్స్, టీలు, కాఫీలు ఏం పెడతాంలే అని చెప్పేసి ఏదైనా స్నాక్స్ అరేంజ్ చేద్దాం అనుకున్నాము. పైగా వాళ్ళు వెజిటేరియన్స్ కాబట్టి ఇంకా నాన్ వెజ్ కూడా ఏది అరేంజ్ చేయలేము. సో కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము జెప్టోలో. లైక్ ఫ్రోజన్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్, చిల్లీ గార్లిక్, అలాంటివన్నీ నగ్గెట్స్ అలా ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకున్నాము. ఐ నో ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్, బట్ ఎప్పుడైనా చేసుకోవడంలో తప్పలేదన్నమాట. పైగా నేను కూడా మార్నింగ్ అంతా నేను చూపించింది కొన్ని క్లిప్స్ మాత్రమే, బట్ చాలా ఎక్కువ క్లీనింగ్ వర్క్ ఉన్నింది అండ్ చాలా అలసిపోయాను నేను కూడా. కాబట్టి సో నైట్ కూడా డిన్నర్ ప్రిపేర్ చేసేంత ఓపిక నాకైతే లేదు. అండ్ వాళ్ళు కూడా డిన్నర్ అంతా ఏమొద్దు, జస్ట్ స్నాక్స్ చాలు అని చెప్పేశారు. సో ఇవి మేము పెట్టిన స్నాక్స్. సో గార్లిక్ షార్ట్స్ అని చెప్పేసి మనకి ఫ్రోజన్ ఫుడ్ ఒకటి దొరుకుతుంది, చాలా బాగుంటుంది అది. సో పొటాటోది అదొకటి, మఖానా, కొన్ని డ్రై ఫ్రూట్స్, చిప్స్ ఇలాగా అయితే కొన్ని పెట్టాము. హాల్లో కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము, బట్ హాల్లో బాగా వేడైపోయింది. అందుకని ఇంకా రూమ్లో ఏసీ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో బై ద వే, దే ఆర్ అవర్ ఫ్రెండ్స్, ప్రియాంక, శరద్, వాళ్ళిద్దరూ కపుల్. అండ్
అండ్ వాళ్ళకి ఒక 3 ఇయర్స్ బాబు ఉన్నాడనమాట. అలాగా మేము ఎక్కువ మీటప్స్ అవుతూ ఉంటాము. లైక్ ఒక్కొక్కసారి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము, వాళ్ళు మా ఇంటికి వస్తారు. మేము కూడా ఇద్దరమే ఉంటాం కదా, కొంచెం బోర్ అయిపోతుంటాము. సో నాకు ఇక్కడ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఫ్రెండ్స్ హాయ్ బాయ్ అందరూ తెలుసు కానీ, బట్ ఇంటికి వెళ్ళి ఇలా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునేంత ఫ్రెండ్స్ తక్కువే అనమాట. సో వాళ్ళతో ఇట్లా ఒక మంచి బాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో అలాగైతే మా సాటర్డే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ డే సండే మేము వెస్ట్ సైడ్లో షాపింగ్కి వెళ్ళాము. ఈ మధ్య వెస్ట్ సైడ్లో చాలా ఆఫర్స్ ఉన్నాయని రీల్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి కదా. మా ఇంటి దగ్గరే ఒక వెస్ట్ సైడ్ స్టోర్ ఉంది, చాలా పెద్దది, బాగుంటాయి ఇక్కడ కలెక్షన్స్ యూజువల్గానే. సో అక్కడ వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ ఇంకా కొన్ని వెస్ట్రన్ వేర్ కావాల్సి ఉన్నింది నాకు. సో అలాగా వెస్ట్రన్ వేర్ అయితే బాగా షాపింగ్ అయితే చేసాము ఇద్దరం కలిసి. వెస్ట్ సైడ్లో ఒకటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొంచెం సైజెస్ కూడా ప్లస్ సైజెస్ వాళ్ళకి బాగా సూట్ అయ్యేటట్లు పెడతారనమాట. సో నాకైతే చాలా పర్సనల్ ఫేవరెట్ వెస్ట్ సైడ్. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా వర్త్, మనమే అది చిరాకు వచ్చి పడేసేంతవరకు బట్టలు ఏమీ కూడా కాదనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ సైజ్ వైజ్ కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి నాకు ఇక్కడ. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ వెస్ట్ సైడ్. అంటే మీరులో చాలామంది నన్ను నా బట్టల గురించి అడుగుతూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను చాలా వరకు వెస్ట్రన్ వేర్ తీసుకున్నాను. సో మీకు ఒకవేళ నేను ఏం తీసుకున్నాను ఏంటని చెప్పేసి ఒక వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పేసేయండి. సో దట్ ఐ కెన్ షేర్ ద హాల్ వీడియో ఫర్ యూ. అండ్ నాకు ఒకవేళ సేమ్ బట్టలు ఆన్లైన్లో కనుక దొరికితే నేను లింక్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఆ వీడియోలో. ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, కమెంట్స్ అయితే చేసేయండి. సో దట్ ఐ విల్ డూ ఎ వీడియో. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మర్చిపోకుండా ప్లీజ్ like, share and subscribe to my channel. Bye.